హలో గైస్, ఈరోజు మా అపార్ట్మెంట్ కింద అయితే గనక లడ్డు వేలంపాట అయితే వేయడం జరిగింది. ఏ ఫ్లాట్ అయితే గెలుచుకున్నారో ఫుల్ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది. హలో గైస్, మొత్తానికి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. వ్యాన్లో అయితే చాలా మంది ఎక్కారు, వాళ్ళందరినీ కూడా వీడియో తీశాను. మీకు ఇది స్టార్టింగ్ అనమాట. మొత్తం మధ్యలో వీడియో అనేది ఫ్లాట్ లో ఉన్న డాన్సెస్ మొత్తం అనేది వీడియో అయితే మీకు చూపిస్తాను. మా అపార్ట్మెంట్ కింద అయితే ఉన్న పర్సన్ అయితే కనుక కొబ్బరికి కొట్టి స్టార్ట్ చేశారు. మా అపార్ట్మెంట్ కింద అయితే పిల్లలందరూ కూడా డాన్స్ అయితే చదువు కొట్టేశారు. స్మాల్ రిక్వెస్ట్ అండి, చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న అయితే కనుక కంపల్సరీగా మా ఛానల్లోకి వెళ్ళి కనుక వీడియోస్ అనేది చూడండి. ఎలాగున్నది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి. నేను అది మాత్రం మిస్టేక్ నెక్స్ట్ టైం నేను చేయకుండా చూసుకుంటాను. బీచ్ సిరీస్ అన్ని చాలా వరకు నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా చూడలేని వాళ్ళైతే కనుక వెళ్ళి చూడండి. అండ్ పిల్లలు మాత్రం గట్టిగా అయితే డ్యాన్స్ అయితే వేయడం జరిగింది. డాన్స్లు అయిపోయిన తర్వాత మా అపార్ట్మెంట్ కింద అయితే కనుక మొత్తం అంతా లడ్డు వేలంపాట అయితే వేయడం అయితే జరిగింది. ఏ ఫ్లాట్స్ అనేది చాలా మంది లడ్డు వేలంపాట అయితే వేశారు. చాలా ఫ్లాట్స్ అయితే వేలంపాట అయితే ఇంచుమించు ఒక 2000 వరకు అయితే వెళ్ళింది. అందులో మా ఫ్లాట్ కూడా ఉంది.
ఫైనల్ గా లడ్డు అయితే 402 ఫ్లాట్ అయితే గెలుచుకున్నారు. అది ఏ ఫ్లాట్ కాదు, మా ఫ్లాట్ అనమాట. మొత్తం అందరూ అయితే డిస్ట్రిబ్యూట్ అతను ఏంటంటే మా ప్రెసిడెంట్ అనమాట. మా పిన్ని గారికి అయితే కనుక మొత్తం లడ్డు అయితే అందజేశారు. అది లడ్డు వేలంపట అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే మనం దేవుడిని అయితే ఊరేగింపు చేయడానికి మాత్రం రెడీ దేవుడు అంటే మన గణేశుని లిఫ్ట్ చేసి మొత్తం అంతా 3 సార్లు చేస్తూ గణేష అంటూ మొత్తం అంతా కమిటీ వాళ్ళందరూ మొత్తం అంతా చేశారు. మొత్తానికి అయితే లోపల వ్యాన్ మీదకి అయితే ఎక్కిచ్చేసాము. మొత్తం వ్యాన్ మీదకి ఎక్కిచ్చేసి మొత్తం అంతా రెడీ అయితే చేస్తున్నారు. చాలా మంది అయితే వెళ్ళారు. నేనైతే మొత్తం అయితే నిమజ్జనం అయితే చేయడానికి వెళ్ళలేదు. కొంచెం ఫీవర్ మూలంగా నేనైతే వెళ్ళడం జరగలేదు. అండ్ ఎవరైనా గనక మనకు అయోధ్య వీడియో అయితే చూడలేని వాడు ఎవరైనా ఉంటే గనక కంపల్సరీగా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ బెల్లం వినాయకుడు వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తాను. కొంచెం బిజీ మూలంగా కొంచెం అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు. అండ్ వీడియో కూడా తీయలేదు. అక్కడ మ్యాక్సిమం తీయనివ్వట్లేదు అనమాట మొత్తం అంతా. ఎందుకంటే ఆల్రెడీ తీస్తే కనుక మొత్తం యూట్యూబ్ ఛానల్లోనే వస్తుంది కాబట్టి కొంచెం అందరూ టెంపుల్కి వెళ్ళటానికి కుదరదు కాబట్టి అందుకనే చాలామంది తీయనివ్వట్లేదు. ఆంటీ గారు అయితే వీడియో బాగా వస్తుందా, ఫోటో బాగా వస్తుందా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఇవన్నీ మన అపార్ట్మెంట్ లో ఉన్న చిన్న చిన్న విగ్రహాలన్నీ కింద పెట్టారు కదా, ఆ విగ్రహాలన్నీ మొత్తం అంతా ఎక్కించడం అయితే జరుగుతుంది. చిన్న పెద్ద అని లేకుండా మొత్తం అందరూ అయితే పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత కూడా, నిమజ్జనం అయిపోయిన తర్వాత కూడా మనకి అపార్ట్మెంట్ కింద అయితే నైట్ కి అయితే టిఫిన్స్ అయితే పెట్టడం జరిగింది. ఆ వీడియో కూడా నేను తీయలేదు, అంటే నేను తినలేదు కూడా అక్కడ కొంచెం ఫీవర్ మూలంగా. వీడియో ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరి మిస్టేక్స్ ఉంటే కనుక